నిజానికి పాపం అవసరార్థులు ఎక్కడైతే దళితులు ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఈ వివక్షకు గురైనారు. అంబేద్కర్ పేరు చెప్పి, లేకపోతే రాజ్యాంగం పేరు చెప్పి, ప్రజాస్వామ్యం పేరు చెప్పి వీళ్ళని ఎప్పుడు పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. పాపం నిజమైన క్రైస్తవులకు సమస్య కాదు. బయట ఈ దళితుల పేరు చెప్పి, లేదంటే క్రైస్తవుల పేరు చెప్పి, మత వ్యాప్తి పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు విదేశాల నుంచి వస్తున్నాయి. క్రైస్తవాన్ని నిజంగా నేను ఇష్టపూర్వకంగా నేను అందులోకి వెళ్ళాలనుకుంటాను అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇప్పుడు ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడము, జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజుల పాటు ఆయనని పంపించడము, యూఏపీఏ చట్టాన్ని ఆయన పైన ప్రయోగించడము, ఇంకోవైపు జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా రాజ్యాంగము లేకపోతే ప్రజాస్వామ్యము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ప్రశ్న రావణ్ను లేదా జడా శ్రవణ్ కుమారు వీళ్ళందరూ కూడా చాలా చిన్న చేపలు. ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న అల్ప దృష్టికోణంలోనే వీళ్ళందరూ ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ వీళ్ళ వెనకాల వీళ్ళని నడిపిస్తున్నటువంటి అసలు శక్తుల గురించి, అసలు అంశాల గురించి, అసలు కుట్రల గురించి నేను కొన్ని కీలకమైన వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి అంటే కనుక ఏలూరులో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసమని శంఖారావం పూరించడం కోసం ఒక సభని ఏర్పాటు చేశారు. జడా శ్రవణ్ కుమార్ దీనికి రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన మాటలను బేస్ చేసుకునే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ పోలీసులు. అసలు ఈ దళిత క్రైస్తవులు, అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ నిజంగా ఆయన ఎంత క్రైస్తవం పాటిస్తున్నాడో తెలియదు, కానీ ఆయన కూడా ఆ సభలో ఆయన స్పీచ్ మొత్తం నేను విన్నాను. ఆ సభలో ఆయన మాట్లాడుతూనే ఆయన అంటున్నాడు, వరుణదేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాడు. యాక్చువల్లీ క్రిస్టియానిటీలో వరుణదేవుడు ఎక్కడొచ్చాడో ఆయనకే తెలియాలి. అందుకే నేను చాలా చిన్న చేపలు అని నేను అంటున్నాను. వీళ్ళందరినీ చాలా నిజంగా చెప్పాలంటే చాలా హ్రస్వ దృష్టితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అని నా అభిప్రాయం. ఆయనని తక్కువ చేసే ఉద్దేశం నాకేం లేదు. బట్ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు శక్తున్నటువంటి కుట్రల గురించి నేను చెప్తాను. అసలు ఏంటంటే కనుక ఇప్పుడు ఎందుకు ఈ గొడవలంతా జరుగుతున్నాయి అని అంటే, ఒకటి ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎఫ్సిఆర్ఏ కొత్త నిబంధనల ప్రకారం కన్వర్జన్స్కి విదేశీ నిధుల్ని వాడడానికి వీల్లేదు. ఏదైనా ఒక ఎన్జిఓ పెట్టుకొని, ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం విదేశాల నుంచి నిధులు వస్తే, ఒకవేళ క్రిస్టియన్ సంస్థ నడుపుతున్నట్లయితే కనుక మీరు మత ప్రచారం కోసమో మతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసమో, లేకపోతే మీరు ఏదైనా బిల్డింగ్ రెనోవేషన్స్ కోసమో డబ్బులు ఖర్చు చేసుకోవచ్చు. కానీ మతం మార్చడం కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు అని ఎఫ్సిఆర్ఏ నూతన నిబంధనలు చెప్తూ ఉన్నాయి. ఇది ఒక మేజర్ అంశం. రెండోది ఏంటంటే, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు ఉండవు. దళితుడు లేదా ఏ హిందూ అయినా సరే క్రైస్తవంలోకి మారినట్లయితే కనుక రిజర్వేషన్స్ వర్తించవు అని స్పష్టంగా మనకు రాజ్యాంగమే చెబుతున్న పరిస్థితి. సో ఓన్లీ వివక్ష ఆధారితంగానే ఈ దళితులకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని కోర్టులు చెబుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దళితులు క్రిస్టియానిటీలోకి మారితే ఇప్పటిదాకా ఏం జరుగుతూ వచ్చింది? ఫస్ట్ బయట నుంచి వస్తున్నటువంటి డబ్బుల్ని ఆశగా చూపించి, ఎరగా చూపించి, ప్రలోభాలకు గురి చేసి కొంత కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అందరూ అనట్లేదు, కొంతమంది. సో పనిచేసేవాళ్ళు. రెండో ఏం చేసేవాళ్ళు అంటే, దళితులుగా ఉన్నప్పుడు వాళ్ళకు వివక్ష ఎదురైందని ఇంకోటి చెప్పిన తర్వాత, వాళ్ళు మతం మారిన తర్వాత మీకు రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతాయి, మీరు ఈ లబ్ధిని పొందవచ్చు, క్రైస్తవం ద్వారా వచ్చే లబ్ధిని పొందవచ్చు, యాజ్ వెల్ యాజ్ దళితులుగా మీ రిజర్వేషన్లు కొనసాగించుకోవచ్చు అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉండవు అని అంటే కనుక క్రైస్తవంలోకి మతం మారడానికి ఎవరు సుముఖత వ్యక్తం చేయరు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ మత మార్పిడి అనేది ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆగిపోతే గనక ఒక పెద్ద ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది ఈ దేశంలో. ఏ ఇండస్ట్రీ? ఈ మిషనరీల ఇండస్ట్రీ ఒకటి ఉంది ఇక్కడ. అంటే అందరినీ నేను అనట్లేదు, నిజంగానే క్రిస్టియన్ మతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఆచరించుకోవచ్చు. క్రైస్తవాన్ని నిజంగా నేను ఇష్టపూర్వకంగా నేను అందులోకి వెళ్ళాలనుకుంటాను అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ సమస్య ఏంటి అంటే, ఈ ప్రలోభాలు కట్ అయిపోతాయి. సో రిజర్వేషన్లు కట్ అయిపోతాయి, డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అసలు సమస్య. సరే, ఇప్పుడు అసలు ఈ దళిత క్రైస్తవంకు సంబంధించినటువంటి అంశాల్లో నేను ఒక చిన్న డేటా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా 100% నేను చెప్పే ప్రతి మాట, ఈ వీడియోలో మీరు చూసే ప్రతి మాట కూడా
ప్రతిదీ ఆధార సహితంగా నేను మాట్లాడుతున్నదే. 2023లో ది హిందూ పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం, ఇదేదో రైట్ వింగ్ మీడియా సంస్థ కూడా కాదు, హిందూలో వచ్చిన వార్తా కథనము. దాని ప్రకారం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA డేటా ప్రకారం FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్నటువంటి రిజిస్టర్ చేసుకున్నటువంటి NGOల లిస్ట్ తీస్తే 2014 నుంచి 2023 వరకు ఈ 7 సంవత్సరం 2014 నుంచి 23 మధ్య సుమారు 9 సంవత్సరాల కాలంలో 407 FCRA పర్మిషన్స్ ఇచ్చారు రిలీజియస్ NGOలకి. అంటే మత ప్రాతిపదికన ఆయా సంస్థలు వెలిసాయి, NGOలు వెలిసాయి. ఆ సంస్థలు ఉంటే గనక 407 మత ప్రాతిపదికన ఉన్నటువంటి సంస్థలకి FCRA రిజిస్ట్రేషన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అందులో సగానికి సగం ఆల్మోస్ట్ 194 సంస్థలు క్రిస్టియన్ సంస్థలే, క్రిస్టియన్ NGOలే. అంటే అర్థం చేసుకోవచ్చు, 407 సంస్థలకి FCRA పర్మిషన్ ఇస్తే అందులో 194 క్రిస్టియన్ సంస్థలే. ఇవాళ మనం మాట్లాడుతున్నది ఏంటి? దేశంలో ఎంత జనాభా ఉంది క్రిస్టియన్ జనాభా? నిజానికి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఎవరికి ఖర్చు చేస్తున్నారు? క్రిస్టియానిటీ పేరిట వస్తున్నటువంటి నిధులు ఎంత మేర ఖర్చు అవుతున్నాయి? 194 సంస్థలు వర్క్ చేస్తున్నాయి. మిగతా సగంలో సగానికి సగం క్రిస్టియన్ సంస్థలు, మిగతా సగంలో హిందూ సంస్థలు ఉన్నాయి, ముస్లిం సంస్థలు ఉన్నాయి, సిక్కుల సంస్థలు ఉన్నాయి, జైన్లకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి, అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే ఉన్న పాపులేషన్ ఎంత, ఎన్ని NGOలు పనిచేస్తున్నాయో మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక రెండవది, సరే జనాభా ప్రాతిపదికన ఎంత ఖర్చు చేస్తున్నారనేది ఒక లెక్క అయితే, ఇంకొకటి ఎక్కడ ఖర్చు చేస్తున్నారనేది లెక్క, ఎంత డబ్బులు వస్తున్నాయనేది కూడా లెక్క. 2025 డిసెంబర్ నెలలో ఒక వార్తా కథనం వచ్చింది. 2025 డిసెంబర్ నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. OM ఇండియా అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా సైఫండ్ సునామీ ఫండ్స్ సోల్డ్ బైబిల్స్ మెంట్ ఫర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అని ఇన్వెస్టిగేటర్స్ చెప్పినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని కథనం రాశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిఐడికి సంబంధించిన 2025లోనే వచ్చినటువంటి ఆగస్టు నెలలో వచ్చినటువంటి కథనం, ది హిందూలో వచ్చిన కథనం చూడండి. CID ఫైల్స్ ఛార్జ్ షీట్ ఇన్ మిస్యూజ్ ఆఫ్ క్రిస్టియన్ చారిటీ ఫండ్స్ కేస్. మన హైదరాబాద్కు చెందినటువంటి OM ఇండియా అనే ఒక సంస్థ, ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా, ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సంస్థ, అంతర్జాతీయ సంస్థనే. ఆ OM ఇండియా దాని వివరాలని మళ్ళీ నేను చెప్తాను. ఈ OM ఇండియా సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో సుమారు 296.6 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని CID క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, మన తెలంగాణ CID ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అండ్ అంతేకాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ అంశానికి సంబంధించి విచారణ జరిపిన కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రచురించింది. దీంట్లో ఏం రాశారు అని అంటే 296.6 కోట్ల రూపాయలు ఈ సంస్థ ప్రతినిధి అయినటువంటి జోసెఫ్ డిసౌజా అండ్ అతని తనయుడు జోష్ లారెన్స్ డిసౌజా, ఈ ఇద్దరు అండ్ మిగతా కొంతమంది ట్రస్ట్ సభ్యులు కలిసి అవినీతికి పాల్పడ్డారని అదే సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు CID విచారణ జరిగింది అండ్ ED కూడా ఎంటర్ అయింది. సో దీని ఛార్జ్ షీట్ పోయిన సంవత్సరం దాఖలు చేశారు. సో ఆపరేషన్, సరే అతని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అతనికి ఇన్ఫ్లుయెన్స్, మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు తెలిస్తే అప్పుడు మీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థమవుతుంది. సో జోసెఫ్ డిసౌజా 296.6 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్టు. దేనికోసం అవినీతి చేశారు అంటే క్రిస్టియానిటీ పేరు చెప్పుకొని, క్రైస్తవం పేరు చెప్పుకొని అక్కడి నుంచి విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని ఇక్కడ సునామీ కాలం నుంచి, అంటే ఇక్కడ 2004లో అప్పుడు సునామీ వచ్చిన టైం నుంచి, సునామీ టైంలో మత్స్యకారులకు పడవలు కొనిస్తున్నాను అని, వాళ్లకు సాయం చేస్తున్నానని పేరు చెప్పి, స్కూళ్ళలో విద్యార్థులకు విద్యను అందించడం కోసం మేము ఖర్చు చేస్తున్నామని చెప్పి, ఆఖరికి బైబిల్ మేము ఎక్కువ మందికి విస్తృతంగా మేము పంపిణీ చేస్తున్నామని చెప్పి, బైబిల్ పుస్తకాలు ఉంటాయి కదా, బైబిల్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పి, వీళ్ళు ఏవి పుస్తకాలు పంపిణీ చేయలేదు, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు డబ్బులకి అమ్ముకున్నారు, బైబిల్ పుస్తకాలని ప్రింట్ చేసి అమ్ముకున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చిన డబ్బులు, ఇక్కడ అమ్ముకున్నటువంటి డబ్బులు. ఎట్ ద సేమ్ టైం ఈ మత్స్యకారుల పేరిట, దళితుల పేరిట, చదువు పేరిట, ఆరోగ్యం పేరిట ఖర్చు చేస్తున్నామని చెప్పి ఆ డబ్బులన్నింటినీ పక్కదారి పట్టించారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఇంకో అంశం కూడా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో రాసింది ఏంటంటే, గోవాలో ప్రాపర్టీస్ కొనుక్కున్నారు అని చెప్పి కూడా ఇందులో రాశారు. సో డబ్బులు ఎవరి కోసం తీసుకొస్తారు వీళ్ళు? దళితుల కోసమో, క్రిస్టియన్ పేరిట, లేకపోతే మత మార్పిడి పేరిట డబ్బులు తీసుకొస్తారు. ఆ డబ్బుల్ని పక్కదారి పట్టించారని దీంట్లో తెలుస్తుంది. అసలు ఎవరి జోసెఫ్ డిసౌజా చెప్తాను. జోసెఫ్ డిసౌజా ఎవరు అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ దిస్ క్రిస్టియన్ సొసైటీ ఆఫ్ భారత్.
ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ సొసైటీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈయనకు పేరుంది. జోసెఫ్ డిసౌజా 1998లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ని స్థాపించాడు. 2002లో దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ అనే పేరిట ఒక అంతర్జాతీయ సంస్థని ప్రారంభించాడు. దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్, గుర్తుంచుకోండి, దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ పేరిట సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత కాలంలో దానిపైన వచ్చిన విమర్శల మేరకు డిగ్నిటీ ఫ్రీడమ్ నెట్వర్క్ అని పేరు మార్చాడు. దళిత్ అనే పేరు తీసేసి డిగ్నిటీ ఫ్రీడమ్ నెట్వర్క్ అని పేరు మార్చాడు. అండ్ ఇతనే ఆపరేషన్ మొబిలైజేషన్ అనే సంస్థ, యాక్చువల్లీ అమెరికాకి సంబంధించినటువంటి ఎవాంజలిస్ట్ క్రైస్తవ మత ప్రచారకుడు జార్జ్ వెర్మర్ స్థాపించినటువంటి సంస్థ ఆపరేషన్ మొబిలైజేషన్కి ఇండియాకి సంబంధించిన చాప్టర్కి హెడ్గా పనిచేశాడు. సో ఇతనే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఈ ఆపరేషన్ మొబిలైజేషన్కి పనిచేశాడు. అండ్ ఓఎంకి సంబంధించి ఆపరేషన్ మొబిలైజేషన్ సంబంధించిన నిధుల్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణల మేరకు ఆయన మీద ఛార్జ్ షీట్ కూడా నమోదైంది. ఇక ఇతను దళిత్ అడ్వకేసీ చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం మాడుతుంది అదే, దళిత్ క్రైస్తవులు, ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అనే అంశం గురించి మనం మాడుతున్నాం కదా. దళితులు వివక్షకు గురయ్యారు, దళితుల మీద చాలా దాడులు జరిగాయి అని చెబుతూ వీళ్ళ పేరు చెప్పుకొని అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటాడు. ఇది అసలు విషయం. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ పేరుకి ఇవాళ ఏమైతే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రద్దు అయిపోయినాయి అనుకోండి, సో ఇప్పుడు ఆయనకు వచ్చిన నిధులు, వీటన్నిటికి సంబంధించిన అకౌంటబిలిటీ అన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి. సో జోసెఫ్ డిసౌజా ఒక్కడు. జోసెఫ్ డిసౌజా పక్కన ఇంకొకరు జాన్ దయాళ్ అని ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇతను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. అండ్ అంతేకాదు ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా కూడా ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్కి పనిచేశాడు. అండ్ అంతేకాదు జర్నలిస్ట్గా చలామణి అవుతాడు ఈ జాన్ దయాళ్ అనే వ్యక్తి. అండ్ ఇతను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఏదైతే ఈ భారతదేశంలోని అన్ని పత్రికలకు సంబంధించిన ఎడిటర్స్కి సంబంధించిన ఒక యూనియన్ ఉంటుంది, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి ట్రెజరర్గా పనిచేశాడు, కోశాధికారిగా పనిచేశాడు. అండ్ ఇతను ఏంటి, ఆయన వాయిస్ ఏంటి, ఈయన ఏం మాట్లాడతాడంటే దళిత్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటూ ఉంటాడు. క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే, బట్ దళిత్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటాడు. ఈ జాన్ దయాళ్, సరే వీళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో వాళ్ళ యాక్టివిజం వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వీళ్ళు పాల్గొంటారు. ఎలాగో చెప్తాను. 1998లో మనం పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అసలు భారతదేశానికి అణ్వస్త్రాలు ఉండకూడదు అని ఒక అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న టైంలో, అంటే శాంక్షన్స్ విధించింది అమెరికా, ఆ టైంలో లెటర్ రాశారు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖుల పేరిట. ఈ జాన్ దయాళ్ అనేవాడు కూడా ఒకడు, అతని వికీపీడియా పేజీలోనే ఉంటుంది. ఈ అణ్వస్త్రాలు భారతదేశానికి ఉండకూడదని సంతకం చేసినటువంటి ప్రముఖుల జాబితాలో ఈ పర్టికులర్ జాన్ దయాళ్ కూడా ఉన్నాడు. అండ్ అతనే ఈ జాన్ దయాళ్, నిన్నగాక మొన్న నేను ఒక స్టోరీ కూడా చేశాం మేము. ఏంటి అని అంటే కనుక, భారత్ పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అని మొన్న మధ్యనే ఒక సంస్థ అందరి సంతకాలు తీసుకొని ఒక లెటర్ రాసింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అటు షెహబాజ్ షరీఫ్కి. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి, శాంతి నెలకొనాలి అని. అందులో కూడా ఈ జాన్ దయాళ్ సంతకం పెట్టాడు. అని అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ అనుకూల విధానాలు లేదంటే భారత వ్యతిరేక విధానాలు, అణ్వస్త్రాలు ఉండకూడదన్న విధానము కలిగినటువంటి వ్యక్తి ఈ జాన్ దయాళ్. ఈ జాన్ దయాళ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి వ్యక్తి. సో ఇట్లా చేస్తే ఆల్మోస్ట్ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవులకు తెలియదు, దళితులకు పాపం తెలియదు. ఇవేవి బయట ఈ దళితుల పేరు చెప్పి లేదంటే క్రైస్తవుల పేరు చెప్పి మత వ్యాప్తి పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు విదేశాల నుంచి వస్తున్నాయి. ఆ విదేశాల నుంచి తెచ్చుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఎవాంజలికల్ ఆర్గనైజేషన్స్ పేరిట ఉన్నటువంటి వాళ్ళు ఎన్జిఓలు స్థాపించుకొని. నిజానికి పాపం అవసరార్థులు ఎక్కడైతే దళితులు ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఈ వివక్షకు గురైనారు, అంబేద్కర్ పేరు చెప్పి లేకపోతే రాజ్యాంగం పేరు చెప్పి ప్రజాస్వామ్యం పేరు చెప్పి వీళ్ళని ఎప్పుడు పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. పాపం నిజమైన క్రైస్తవులకు సమస్య కాదు ఇది, అసలు సమస్య అంతా కూడా ఈ వీళ్ళు. సరే ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్ననే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్లో, ఒక నిజంగానే ఈవెంట్ లాగానే జరుగుతోంది అది. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసనలో అరుంధతి రాయ్ కూడా మాట్లాడారు. అరుంధతి రాయ్ మాట్లాడినట్లుగా వస్తున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాంట్లో ఆమె చెప్తుంది ఏంటి, కశ్మీర్ ఎప్పుడూ కూడా మన భారతదేశంలో అంతర్గత ప్రాంతం కానే కాదు, అది ఎప్పుడూ వేరే అయిన ప్రాంతమే అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ పార్ట్ కానే కాదు అని చెప్తున్నది. సో అరుంధతి రాయ్ ఎప్పుడూ కూడా ఈ భారత వ్యతిరేక ధోరణిని కలిగి ఉంటుంది. ఆమె బుకరీ ప్రైజ్లు వస్తాయి, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఆమెను మాట్లాడిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఛానల్లో కూర్చునేబెట్టి ఆర్టికల్స్ రాయిపిస్తారు, ఆమెతో డిస్కషన్స్ చేస్తూ ఉంటారు భారత్ గురించి. సో భారత వ్యతిరేక శక్తి అరుంధతి రాయ్. ఆమెకు ఈ క్రిస్టియానిటీ, ఆమె బేసికలీ ఆమె అసలు పేరేంటి, సుజానా అరుంధతి రాయ్. అరుంధతి అనగానే పాపం మన పతివ్రత శిరోమణిగా ఉన్నటువంటి మన అరుంధతి కాదు.
వశిష్ఠుడి సతీమణి అయినటువంటి అరుంధతి కాదు. ఇక్కడ అసలు పేరు ఏంటంటే సుజానా అరుంధతి రాయ్. సుజానా అరుంధతి రాయ్ అంటే ఆమె సిరియన్ క్యాథలిక్, ఒక చెప్పాల సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆమెది. ఆమె తల్లి మేరీ రాయ్ ఆమె పేరు. ఆమె కేరళకు సంబంధించిన సిరియన్ క్రిస్టియన్ కుటుంబం ఈ అరుంధతి రాయ్ది. అండ్ అరుంధతి రాయ్ తండ్రి రజీబ్ రాయ్ ఎవరు అని అంటే కనుక ఆయన అంతకుముందు బెంగాలీ హిందూ, ఆయన ఆ తర్వాత ఆయన్నే క్రిస్టియన్గా కూడా మారాడు. ఇదేదో నేను మామూలుగా అబద్ధం చెప్పట్లేదు, అరుంధతి రాయ్ వికీపీడియా పేజీలోనే మనకు కనబడుతుంది. ఓకే, సో రాజీవ్ రాయ్ ఎవరు అనంటే ఎన్డీటీవీ ఫౌండర్, మనకు తెలుసు కదా, సో కాల్డ్ అద్భుతమైన జర్నలిస్ట్గా పేరెన్నికగన్నటువంటి ప్రణయ్ రాయ్ ఉన్నాడు కదా, ప్రణయ్ రాయ్ సోదరుడే ఈ రాజీవ్ రాయ్. సోదరుడు ఇన్ ద సెన్స్ కజిన్స్ అవుతారు. సో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. ఓకే, సరే, ప్రణయ్ రాయ్ వైఫ్ ఎవరు? రాధికా రాయ్, బృందా కారత్, ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. బృందా కారత్, ప్రకాష్ కారత్ భార్యాభర్తలు. సో మనకు తెలుసు ఇక్కడ ప్రకాష్ కారత్ సిపిఎం ఫ్యాక్టర్, ప్రణయ్ రాయ్ మీడియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ అటు అరుంధతి రాయ్ కూడా ఈయనకు చెల్లెలే, అసలు యాక్చువల్లీ కజిన్స్ అవుతారనమాట. ప్రణయ్ రాయ్కి చెల్లెలు అవుతుంది అరుంధతి రాయ్ ఏమో క్రిస్టియన్ యాజ్ వెల్ యాజ్ మావోయిస్ట్ సానుభూతి పరున్నారు. ఒకరు మావోయిస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంకోవైపు కశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఒకరేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ చైనాకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరేమో విదేశీ నిధులతోటి ఇక్కడ మనీ లాండరింగ్ చేసేవాళ్ళు ఇక్కడ జర్నలిస్ట్గా చలామణి అవుతుంటారు. అర్థం చేసుకోవచ్చు నెక్సెస్. సో ఒకరేమో వెస్టర్న్ శక్తుల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఒకరేమో చైనా నుంచి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, ఇంకొకరేమో కశ్మీర్ వేర్పాటు కావాలని కోరుకునేవాళ్ళు, ఒకరేమో పాకిస్తాన్ అనుకూలంగా లెటర్లు రాసేవాళ్ళు. సో ఇదొక పెద్ద స్పైడర్ వెబ్ లాగా గత దశాబ్దాలుగా ఇక్కడ వేళ్ళురుకుపోయినటువంటి సామ్రాజ్యాన్ని పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తున్నారు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. సో వీళ్ళ ఏ ఇండస్ట్రీ అంటే కనుక బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ వివక్షల పేరిట మతం మార్చేటువంటి ఒక ఇండస్ట్రీని ఈరోజు తీసేస్తున్నారు. సో దళితుల పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి, దళితుల పేరు చెప్పుకున్న నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ చెల్లు చీటీ పాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యక్తులందరికీ కూడా కొంత నయానో భయానో వాళ్ళకున్నటువంటి ఆశయాలనో పాపులారిటీనో దేన్నో ఒక దాన్ని చూపించి పాపం వీళ్ళను ప్రేరేపిస్తున్నారు. వీళ్ళు ఆ పర్టికులర్ దాంట్లోనే పడి ఇక్కడ అరుస్తూ ఉన్నారు. ఇది అసలు విషయం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది చాలా కొంచెం పెద్ద వీడియోగా మీకు కనిపించి ఉండవచ్చు, ఇంకా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఇవన్నీ నేనేదో అభూత కల్పనలు కాదు, అన్ని ఆధార సహితమైనటువంటి సమాచారాన్ని మీ ముందుంచాను. దళితులను క్రైస్తవులను విమర్శించాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. నిజంగా ఎవరైనా మతం మారాలి అనుకుంటే హ్యాపీగా మారొచ్చు, రాజ్యాంగం కల్పించిన అవకాశం ఉంది, హక్కు ఉంది. కానీ ఇలాంటి ప్రలోభాలకు గురి చేస్తూ లేదా ఒత్తిళ్లకు గురవుతూ వివక్ష పేరిట నిజంగానే జరుగుతుందనంటే కనుక, దళితులు ఒకవేళ నిజంగా వివక్షకు గురవుతున్నారంటే కనుక ఈ సమాజం మొత్తం మీకు అభివందనం చేయడానికి లేదా మీకు క్షమాపణలు చెప్పడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. సో నిజమైన దళితులకి ఈ మెసేజ్ చేరవేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.